ప్రవేశాలు ఎక్కువగా జరిగే సీజన్లో మామూలుగా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ చేసినప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. అది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ట్రెండ్ అయిపోయింది, కంపల్సరీ కూడా అయిపోయింది. సో చాలామంది ఎక్కువ రోజులు ఉంటాయి వాడుకుంటారు కదా అని చెప్పేసి ఇత్తడి డబ్బాలు, స్టీల్ డబ్బాలు ఇస్తూ ఉంటారు. కానీ ఎవరు చూసినా అవే ఇచ్చి నిజానికి ఒక రకంగా బోర్ కొట్టేసిందండి. గ్లాస్లు, ప్లేట్లు అవి కాకుండా కొంచెం యూనిక్గా ఉండేవి ఇస్తే బాగుంటుంది కదండి. ఇప్పుడు మనకి హోమ్ మేడ్ థింగ్స్ చాలా వచ్చాయి. ఫ్రెష్గా మనకు తయారు చేసి ఇచ్చే వాళ్ళది ఏదైనా సరే చిన్న చిన్న ప్యాక్ చేసి ఇచ్చినా బాగుంటుంది. లేదా మనం హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఖచ్చితంగా యూస్ చేసుకునే ఏదైనా డిజైనర్ ఐటమ్ ఇచ్చినా కూడా బాగుంటుంది. ఈ మధ్య మాకు తెలిసిన వాళ్ళు బాబుది ఫస్ట్ బర్త్డే అయింది. అక్కడికి వెళ్తే వాళ్ళు చిన్న రాముడి బొమ్మ ఇచ్చారండి. అసలు ఎంత ముద్దుగా క్యూట్గా ఉందంటే హాల్లో పెట్టుకున్నాం. ఎవ్రీడే పొద్దున్న లెగ్గానే రాముడిని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలకి రాముడి గురించి ఖచ్చితంగా చెప్పాలి. సో ఎప్పుడైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే అబ్బా సూపర్ ఉంది అనే టైప్లో ఇవ్వండి. ఎక్కువ బడ్జెట్ అవసరం లేదండి, చిన్న దాంట్లో కూడా చాలా గిఫ్ట్స్ ఇవ్వచ్చు. ఒకసారి థింక్ చేయండి. ఇప్పట్లాగానే మీకోసం రెడీగా ఉంది, మన షోలోకి వెళ్దాం పదండి. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం చిల్లీ గార్లిక్ మీట్ బాల్స్ చేస్తున్నాము. దానికోసం మనకి మెయిల్ రాసింది విజయవాడ నుండి సుస్మిత రాశారు. నేను ఒక కేఫ్లో చిల్లీ గార్లిక్ మీట్ బాల్స్ టేస్ట్ చేశాను అండి, చాలా బాగున్నాయి. మీరు హోమ్ స్టైల్లో ఎలా చేయాలో చూపించండి అని చెప్పేసి సుష్మిత మనకి మెయిల్ రాశారు. తప్పకుండా అండి, ఇప్పటివరకు మన షోలో కూడా చేయలేదు కాబట్టి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకొని వంట చేద్దాం. ఇప్పుడు మనం చిల్లీ గార్లిక్ మీట్ బాల్స్ తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. ఇక్కడ ఉందేమో ఈ బంచ్ అంతా సాస్ చేసుకోవడానికి. చిల్లీ గార్లిక్ సాస్ కోసం మనకు కావాల్సింది ఫస్ట్ ఇది చూడండి. ఆలివ్ ఆయిల్, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఫ్రెష్ క్రీమ్, అలాగే బటర్ మనకు కావాలి. ఇంకా ఇక్కడ మీట్ బాల్స్ చేసుకోవడానికి మటన్ కీమా, బ్రెడ్ క్రమ్స్, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు, అందులో గింజలు తీసేసాము, కొత్తిమీర, పుదీనా, ఒక గుడ్డు, ఉల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, మిరియాల పొడి, నిమ్మరసం, ఇంకా గరం మసాలా మనకు కావాలి. సో ఇక్కడ నేను తీసుకున్నది ఒక 200 గ్రామ్స్ మటన్ కీమా తీసుకున్నాను. ఇందులో మనం కొద్దిగా గరం మసాలా వేస్తున్నాం, వేరే కారం అవి ఏం వేయట్లేదు. గరం మసాలా, మిరియాల పొడి నుండి వచ్చే ఘాటే సరిపోతుంది. మటన్కి సరిపడా ఉప్పు, ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, గింజలు తీసి కట్ చేసి పెట్టుకున్న టమాటా, చూడండి ఎంత సన్నగా కట్ చేశాను, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చాలా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఇది నిమ్మరసం, ఎగ్ యోక్ ఒకటి వేసేసి, కావాలి అంటే ఇంకొంచెం ఎగ్ వైట్ యాడ్ చేసుకుందాం, పక్కన పెడుతున్నాను. మిరియాల పొడి, పుదీనా, ఇదంతా మిక్స్ చేసుకుని అప్పుడు మనం ఇందులో బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేద్దాం. సేమ్ ప్రాసెస్ మీరు మటన్ తినను అనుకుంటే చికెన్తో కూడా చేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేయాలి. చూసుకొని వేసుకోవాలి, మొత్తం ఒకేసారి వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి బాల్స్ చేసుకోవడానికి అనువుగా వచ్చేలాగా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసాం, టమాటాలు వేసాం కదా, ఆ తేమ ఉంటుంది, అది లాక్కోవడానికి, ఆ మాయిశ్చర్ లాక్కోవడానికి బ్రెడ్ క్రమ్స్ యూజ్ అవుతుంది. అండ్ టేస్ట్ ఇంకా వాల్యూమ్ కూడా పెరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసాం కదా. ప్యాన్ వేడెక్కింది, ఇందులో కాస్త ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆలివ్ ఆయిల్ వేసాను. ఆలివ్ ఆయిల్ మంచిగా వేడెక్కే లోపల మనం బాల్స్ చేసి డైరెక్ట్గా పెట్టేద్దాం. ఇది మరీ పెద్ద సైజ్ కాదు, చిన్న సైజ్ కాదు, మీడియం సైజులో ఇలా మనకి 1 హ్యాండ్తో చేసేలాగా మీట్ బాల్స్ చేసేసి చూడండి
జస్ట్ ఇలా ప్రెస్ చేసిన ప్యాన్ మటుకి వేడవ్వాలి, లేదంటే మీట్ కింద అంటుకుపోతుంది. కొంచెం లైట్గా ప్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే కుక్ అవ్వడానికి. రౌండ్గా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు. మరీ పెద్దగా చేస్తే లోపల కుక్ అవ్వదు, సో కొంచెం మీడియం సైజే చేసుకోండి. ఒక సైడ్ ఇలా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. కీమా కాబట్టి కుక్ అయిపోతుంది, కాకపోతే చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ నుండి 12 మినిట్స్ పడుతుంది మెల్లిగా కుక్ చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఎందుకు డీప్ ఫ్రై అని చెప్పేసి ఇలా షాలో ఫ్రై చేస్తున్నాను. ఇలా కూడా కుక్ అయిపోతుందండి. చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేస్తాను. రెండో వైపు కూడా మంచి కుక్ అయిపోతుంది. అది కూడా కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి మనం మంచి కుక్ చేసుకున్నాం. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మనం సాస్ తయారు చేసుకుంటున్నాం. ఇది వేడయ్యే లోపల ఒకసారి మిక్సీ చేసేద్దాం. ఏంటంటే ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి ఒక గుప్పెడు తీసుకున్నాను, అలాగే ఒక 10 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, దీన్ని మనం ఒకసారి మిక్సీ పట్టుకుందాం. అది కూడా మొత్తం ఫైన్ పేస్ట్ కాదు, మధ్య మధ్యలో ఆ పీసెస్ కనిపించాలి. ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. మనం చేస్తుందే చిల్లీ గార్లిక్ మీట్ బాల్స్ కదా, మనకి వెల్లుల్లి కనిపించాలి, అలాగే ఎండుమిరపకాయలు కూడా చిన్న ఫ్లేక్స్ కనిపించాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, అది వేడెక్కింది. ఇందులో కాస్త ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను, బటర్ వేస్తున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ కోసం, ఆలివ్ ఆయిల్ ఫ్లేవర్ అండ్ బటర్ ఫ్లేవర్ కోసం. అలాగే ఒక బటర్ ఇంకా ఆలివ్ ఆయిల్ వేసి మంచిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసాను. కాస్త ఫ్రై అవ్వాలి. చిల్లీ ఫ్లేక్స్ ఇంకా గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సాస్ గార్లిక్ టేస్ట్ ఇంకా ఆ ఎండుమిర్చి ఘాటు అంతా బాగుంటుంది. ఎక్కువ ఘాటు ఆ కారం డామినేట్ చేయకుండా మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటాం. ఇందులో ఉప్పు వేస్తున్నాం. కారంని కంట్రోల్ చేయడానికి కరెక్ట్గా మనం ఉప్పు, ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటాం. వెల్లుల్లి ఇంకా ఎండుమిరపకాయలు కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటాం. వావ్, ఒక్క ఉడుకు వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చిల్లీ గార్లిక్ సాస్ రెడీగా ఉంది, అలాగే మీట్ బాల్స్ కూడా మంచి కుక్ అయిపోయాయి. ఫైనల్ బౌల్ ఇక్కడ పెట్టేసుకొని డైరెక్ట్గా మనం ఇందులో సాస్ వేసేయడమే. ఇలా ఒక్కొక్క దానికి చక్కగా మనం సాస్ ఫుల్గా వేసేసుకోవడమే. ఎంత యమ్మీగా ఉంటుందంటే ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. మధ్యలో మనం ఇది వేడిగా ఉంది కదా ప్యాన్, బటర్ వేసేసుకుందాం. చిల్లీ
చిల్లీ గార్లిక్ మీట్ బాల్స్ ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. చిల్లీ గార్లిక్ మీట్ బాల్స్ తయారీ విధానం: ముందుగా కీమాలో గరం మసాలా, ఉప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, గింజలు తీసేసి సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, నిమ్మరసం, ఎగ్ యోక్, మిరియాల పొడి, పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని బాల్స్ లాగా తయారు చేసుకొని వేడిగా ఉన్న పెనంలో కాస్త ఆలివ్ ఆయిల్ వేసి బాల్స్ అందులో పెట్టి రెండు వైపులా కుక్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ లో వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ లో ఆలివ్ ఆయిల్, బటర్ వేడి చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయల పేస్ట్ వేసి ఉప్పు వేసి ఒకసారి కుక్ అయిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి ఒక ఉడుకు రానిస్తే అది చిల్లీ గార్లిక్ సాస్ రెడీ అవుతుంది. తర్వాత మనం రెండు వైపులా ఫ్రై చేసుకున్న మీట్ బాల్స్ పైన ఒక్కొక్క స్పూన్ చిల్లీ గార్లిక్ సాస్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే చిల్లీ గార్లిక్ మీట్ బాల్స్ రెడీ అవుతాయి. నెక్స్ట్ మనం పాలక్ మధుర్ వడ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి జోగేంద్ర మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు జోగేంద్ర, నేను కర్నూలు నుండి మెయిల్ చేస్తున్నా అండి. మీ కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మీ రెసిపీస్ చూసి కూడా చాలా ట్రై చేశాను, అన్నీ బాగా వచ్చాయి. నా కోసం పాలక్ మధుర్ వడ చేసి చూపించండి, టేస్ట్ చాలా బాగా ఉండాలి అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. సింపుల్గా టేస్టీగా ఉండేలాగా మనం తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు పెడతాను చూడండి. పాలక్ మధుర్ వడ తయారు చేస్తున్నాం. అసలు ఎంత సింపుల్ ప్రాసెస్ అంటే టేస్ట్ మటుకి అదిరిపోతుంది. మామూలుగా మధుర్ వడ చేసుకుంటాం కదండి, అలాగే పాలక్తో కూడా మనం మధుర్ వడ చేసుకోవచ్చు. దానికోసం మనకి మెయిల్ వచ్చింది, ఆల్రెడీ చదివాను కాబట్టి ఒకసారి చూపిస్తాను చూడండి. సింపుల్గా చేయాల్సింది ఏంటి అంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఉంటాయండి. ఉల్లిపాయలు, పాలకూర, కొత్తిమీర, అల్లం, పల్లీలు, నువ్వులు, బొంబాయి రవ్వ, మైదా పిండి, బియ్యం పిండి, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎండుమిరపకాయని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టేద్దాం. మరి ఎక్కువ కూడా పట్టకూడదు. ఇలా ఒక్కసారి ఎండుమిరపకాయలు పట్టిన తర్వాత ఇందులో పల్లీలు వేయాలి. దీన్ని కూడా ఒక్కసారి మిక్సీ పట్టండి. అంతే, ఇలా మనకి పల్లి ఎండుమిరపకాయలు అలా తెలియాలన్నమాట. ఇందులోనే కరివేపాకు వేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకున్నా ఓకే, లేకపోతే ఇలా వేసుకోవచ్చు. నువ్వులు ఒక్కసారి మిక్సీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ బౌల్లో ఒక చిన్న కప్పు బియ్యం పిండి, అదే చిన్న కప్పుతో మైదా పిండి, చిన్న కప్పు బొంబాయి రవ్వ వేయడంతో మంచి క్రిస్పీగా వస్తుంది మధుర్ వడ. ఉప్పు వేస్తున్నా, పిండికి సరిపడా ఉప్పు. పాలకూరలో సహజంగానే ఉప్పు ఉంటుంది. ఎప్పుడు పాలకూర యూస్ చేసేటప్పుడు కొంచెం తక్కువ ఉప్పే వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లంతా నూనె వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనం సమోసా డో ఎలా తయారు చేసుకుంటాం అలా తయారు చేసుకోవాలి. ఇంకొంచెం నూనె వేస్తున్నాను. నూనె కలపడం వల్ల నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, గుల్లగా వస్తాయి అన్నమాట. సో చక్కగా నూనె కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు పులిహోరలో వేసుకున్న, పొంగలిలో వేసుకున్న, ఉప్మాలో వేసుకున్న, కిచిడీలో వేసుకున్న, ఎందులో వేసుకున్నా బాగుంటాయి కదండి. కాకపోతే మొత్తం సన్నగా కాకుండా తురుమకుండా ఇలా చిన్న ముక్కలు వేస్తే బాగుంటుంది అల్లం ఎప్పుడు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేస్తేనే మధుర్ వడ బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి, పొడువుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా ఇందులో మిక్స్ చేయాలి. మరీ ఎక్కువ గట్టిగా పిసక్కుండా ఇలా జస్ట్ కలుపుకోవడం అన్నమాట. అలాగే ఇందులో పల్లీలు, నువ్వులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం బరకగా మిక్సీ పట్టుకున్నాం కదా. నేను మిక్సీ పట్టిన ప్రతి ఒక్కటి మనకి తెలుస్తుంది. పల్లీలు తెలుస్తున్నాయి, కరివేపాకు తెలుస్తుంది, నువ్వులు తెలుస్తున్నాయి, ఎండుమిరపకాయ తెలుస్తుంది. అవన్నీ తెలియాలి. ఏది కూడా ఫైన్ పౌడర్ అవ్వకూడదు, అది మటుకు చూసుకోండి. ఇందులో మనం పాలకూర తరిగి వేసుకున్నాం. పాలకూరని చక్కగా కాడలు కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. మీరు ఎంత సన్నగా తరుక్కోగలిగితే అంత సన్నగా ఇలా పొడుగా కట్ చేసుకోవడం. సో ఇంకా పాలకూర మటుకి
మీ ఇష్టం. కాకపోతే మరీ ఎక్కువ వేసారనుకోండి మనకి మధుర వడ ఒత్తడానికి బైండింగ్ రాదు. సో కొంచెం వేసుకుంటే చాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. అండ్ ప్రతి ఒక్క బైట్లో మనకి ఆ పాలకూర తగులుతూ ఉంటుంది ఇలా సన్నగా కట్ చేస్తే గనక. సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పాలకూరని పిండిలో వేసి ఒకసారి చూడాలి. మొత్తం మిక్స్ చేసుకుని వాటర్ అవసరం ఉందంటే యాడ్ చేసుకుందాం, లేదంటే లేదు. సో ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి నీళ్ళు చల్లుకుందాం. మొత్తం మెత్తగా ఉండకూడదు. నీళ్ళు చల్లుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం రెస్ట్ చేయాలి. ఎందుకంటే ఉల్లిపాయలు అవన్నీ వేసాం కదా, అందులో నుండి కూడా మనకి వాటర్ వస్తాయి. కలిపిన వెంటనే అది కూడా మెత్తగా కలుపుకోకుండా ఇలా కొంచెం మనం క్రంబుల్గా కలుపుకోవాలి. మనం ఇలా చేస్తూ ఉంటే ఉల్లిపాయల నుండి పాలకూర నుండి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి. ఎవరికైనా ఇది ఈజీగానే వచ్చేస్తుంది, టెన్షన్ పడకండి. రవ్వ కూడా ఉంది కాబట్టి మీకు వాటర్ ఎక్కువైనా కొంచెం లాగేసుకుంటుంది. రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇలా తయారు చేసేసుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ఏ సైజులో చేసుకుంటున్నామో ఫస్ట్ ఆ బాల్స్ చేసేసుకోండి. కరెక్ట్గా ఒక చేతిలో పట్టేంత బాల్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందండి మధుర వడ. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు. మధ్యాహ్నం కూడా టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఒక 2 వడలు తింటే లంచ్ టైంలో కూడా తినొచ్చు, డిన్నర్కి కూడా తినొచ్చు, సాయంత్రం స్నాక్గా కూడా తినొచ్చు. చేత్తోనే మధుర వడని ఒత్తేసుకోవాలి. మధుర వడ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నూనె మటుకి ఎక్కువ వేడిగా ఉండకూడదు. మెల్లిగా మనం బిస్కెట్స్ని ఫ్రై చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా ఈవెన్గా ఉండాలి, ఫ్లాట్గా ఇలా చేసుకొని కరెక్ట్గా సెట్ చేసేసుకోండి. తయారు చేసుకొని అన్నీ పెట్టేసుకోవడమే. పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలని ఏం లేదు, కానీ ఫ్లాట్గా ఈవెన్గా ఒకే థిక్నెస్తోని రావాలన్నమాట. ఇలా తయారు చేసుకొని మనం నూనెలో వేసేసుకొని చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. కొంచెం లావుగానే ఉంటుంది, మరీ సన్నగా ఉండదు. మీకు చెయ్యి కొంచెం కష్టం అవుతుంది అంటే ఇంత పెద్దగా కాకుండా మనం కాస్త చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్నగా బెస్ట్ అండి. ఫస్ట్ మీరు కనుక ట్రై చేస్తే కనుక చిన్న సైజులోనే చేయండి. అసలు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి మంచి కరకరలాడుతూ. మెల్లిగా చిన్న మంటలో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ వేడి నూనెలో వేసామనుకోండి ఉల్లిపాయలు కూడా సరిగ్గా వేగవన్నమాట. క్రిస్పీగా అవ్వాలి అంటే చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. మంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఫస్ట్ మనం బయటికి తీసాక కొంచెం సాఫ్ట్ ఉంటాయి, కాస్త చల్లబడుతూ ఉంటే ఇంకా క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. ఇందులో మీకు కొంచెం నువ్వులు ఎక్కువ కావాలి అన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో మనకి ఉల్లిపాయలు, పాలకూర, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, నువ్వులు అవన్నీ తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు చేసుకుంటే ఈరోజు ఫినిష్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం సమోసా తెచ్చుకుంటే ఈరోజు ఫినిష్ చేస్తాం కదా, సేమ్ అలాగే అనమాట. మధుర వడ కూడా అంతే, ఓన్లీ ఒక్కరోజు మనం స్టోర్ చేసుకోవచ్చు అంతే. సో ఇదిగోండి ఎంత బాగా వచ్చేసాయో. వీటిని మనం బుట్టలో వేసిద్దాం. మధుర వడ రెడీ అయిపోయింది. అలాగే మరొకసారి పాలక్ మధుర వడ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ఇందాక మనం చేసి పెట్టుకున్న చిల్లీ గార్లిక్ మీట్ బాల్స్ కూడా తెచ్చుకుందాం. పాలక్ మధుర వడ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో 2 ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో కొన్ని పల్లీలు వేసి ఒకసారి మిక్సీ పట్టి, కరివేపాకు, నువ్వులు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టి చూపిస్తున్న విధంగా బరకగా వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, నూనె వేసి కలుపుకొని తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి కూడా వేసి కలుపుకొని సన్నగా పాలకూరని కూడా కట్ చేసుకొని అందులో వేసి
వేసి కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ పిండి కలుపుకున్న తర్వాత రౌండ్గా ముద్ద చేసుకొని చేతి సహాయంతో ఒత్తుకొని నూనెలో వేసి చిన్న మంటలో మెల్లిగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ మధుర్ వడ రెడీ అవుతుంది. చిల్లీ గార్లిక్ మీట్ బాల్స్ అలాగే పాలక్ మధుర్ వడ రెండు చాలా బాగుంటాయి. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. ఓన్లీ మేము చేసే వంటలే కాదండి, మీ దగ్గర ఏవైనా మంచి రెసిపీస్ ఉన్నా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. దేనికైనా సరే మీరైతే మెయిల్ పంపించాల్సిందే. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosom@mallemala.com. మరి చూసారు కదండి, ఈరోజు మీకోసం చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా ఉండే వంటకాలు చేసి చూపించాను. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.